సామ్ జైలులో తన జీవితాన్ని ముగించాలనుకున్నాడు. అతను అన్నాన్ని సూప్లో ముంచి ఒక బట్టతల ఖైదీ వైపు వెళ్లాడు. ఆ ఖైదీ జైలు గ్యాంగ్ లీడర్. అతను సామ్ని ఆశ్చర్యంగా చూశాడు. కాని వెంటనే సామ్ ఆ లీడర్ తలమీద అన్నం ప్లేటుతో కొట్టాడు. గ్యాంగ్ లీడర్ తన బృందాన్ని ఏమీ చేయవద్దని చెప్పాడు. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరూ అతన్ని ఇలా అవమానించలేదు. కాని సామ్కి అది పట్టలేదు. అతను తన ట్రే తీసుకుని గట్టిగా కొట్టడం మొదలెట్టాడు. గ్యాంగ్ లీడర్ కోపంతో చాప్స్టిక్ తీసుకున్నాడు. అతను సామ్ని చంపబోయాడు. కాని సామ్ దానికోసమే ఎదురుచూస్తున్నట్టు ఉన్నాడు. అతను తప్పించుకుని లీడర్కి ఒక గట్టి గుద్దు ఇచ్చాడు. ఆ గుద్దుతో లీడర్ అక్కడే స్పృహ కోల్పోయాడు. జైలులో అందరూ షాక్ అయ్యారు. సామ్కి కూడా తన బలం మీద నమ్మకం లేదు. కొంతసేపటికి గార్డులు వచ్చి అతన్ని తీసుకెళ్లారు. మొదటిసారి తన ప్రయత్నం విఫలమైంది. సామ్ తర్వాత జైలులో అతి ప్రమాదకరమైన సైకో ఖైదీని టార్గెట్ చేశాడు. అందరూ అతనికి దూరంగా ఉంటారు. సామ్ అతని దగ్గరకు వెళ్లి అతన్ని రెచ్చగొడుతూ ఉన్నాడు. అతని కుటుంబాన్ని కూడా తిట్టాడు. సైకో ఖైదీ కోపంతో కత్తి తీశాడు. సామ్కి ఆశ కనిపించింది. అతను కత్తిని పట్టుకుని తన గుండె వైపు తెచ్చాడు. కాని ఆ సైకో ఖైదీ భయపడ్డాడు. అతని చేతులు వణికాయి. ఏమీ చేయలేకపోయాడు. చివరకు అతను నేలమీద కూర్చుని ఏడవడం మొదలెట్టాడు. సామ్ అక్కడే నిలబడ్డాడు. జైలు అంతా ఈ విషయం వ్యాపించింది. అందరూ సామ్ని చూసి భయపడ్డారు. గార్డులు కూడా అతనితో ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు. సామ్కి ప్రత్యేక గౌరవం లభించింది. కాని సామ్కి వేరే ఆలోచన ఉంది. ఒకరోజు భోజనం సమయంలో ఒక ఖైదీ చెప్పాడు, మునుపటి రాత్రి ఒక వ్యక్తి జైలు నుండి పారిపోయే ప్రయత్నం చేశాడట. గార్డులు అతన్ని వెంటనే పట్టేశారు. సామ్కి మరో అవకాశం కనిపించింది. ఆ రాత్రి అతను ఒంటరిగా జైలు నుండి పారిపోయాడు. వార్డెన్ మానిటర్లో చూసి గార్డులకు ఆర్డర్ ఇచ్చాడు. సామ్ మైదానంలో కర్ర తిప్పుతూ ఎవరైనా తనని పట్టుకోమని కేకలు వేస్తూ పరిగెత్తాడు. గార్డులు అతన్ని చుట్టుముట్టారు. కాని వార్డెన్ కెమెరాలో సామ్ మొహం చూసి ఎవరూ ఫైర్ చేయొద్దు అని అరిచాడు. సామ్ మూడో ప్రయత్నం కూడా విఫలమైంది.